చేయి. 70 మందిని తీసుకొని బయలుదేరు. 70 అంటే ఏంటో జనవరి 25వ తారీఖున మీతో చెప్పాను. మీకు గుర్తుందా? మీకు 12 గోత్రాలు, 70 ఫ్యామిలీలు, 12 గోత్రాలు, 70 కుటుంబాలు. ఇశ్రాయేలీలందరూ కలిపితే ఎంతమంది? 30 లక్షలు. ఈ 30 లక్షల మంది 70 కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళే ఈ 30 లక్షల మంది. అందుకే దేవుడు మోషేతో అన్నారు, 70 మందిని తీసుకొని పాళెంలోకి రా, శిఖరం దగ్గరకు రా. మోషేలో ఉన్న దేవుని ఆత్మ 70 మంది మీదకి వచ్చింది. 70 మంది మీదకి వచ్చింది. 70 మంది ప్రవచించిరి. స్పందించండి. ఏం చేశారు? ప్రవచించిరి. ప్రవచనం అయిపోయింది. మోషే బయలుదేరారు. మోషేతో పాటు 68 మంది వెళ్ళిపోయారు. 70 మందిలో 68 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉన్నారు? 2. వీళ్ళిద్దరూ ఇంకా పాళెములో నిలిచి ప్రవచిస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఎల్దాదు అంటే అర్థం దేవుని ప్రేమ. మేదాదు అంటే అర్థం ప్రేమ నది. ఏ నది చెప్పండి? ఎల్దాదు అంటే అర్థం, మేదాదు అంటే అర్థం. ఈ రెండు కలపండి. దేవుని ప్రేమ అనే నది, దేవుని ప్రేమ అనే నది ఇంకా 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 ప్రజల మీద పారుతానే ఉంది. గట్టి కొట్టట. ఒక మాటలో చెప్పనా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో, ఈ ఇద్దరి సేవకుల్లో దేవుని ఆత్మ ఇంకా బలంగా పనిచేస్తుంటే దేవుని ప్రేమ అనే నది ప్రజల మీద ప్రవహిస్తూ ఉంది.